దీపావళి అంటేనే తీయటి పండుగ. ముంగిట్లో దీపాల కాంతులు, టపాసుల వెలుగులుంటే ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా మిఠాయిలు సమర్పిస్తారు. బంధువులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచుతారు. ఇక స్వీట్స్ లేని దీపావళిని ఊహించలేం. దీంతో దీపావళి వస్తుందంటే చాలు మార్కెట్లోని స్వీట్ షాప్స్ అన్నీ రకరకాల స్వీట్స్తో సందడి చేస్తాయి. హల్వా, కాజు కత్లీ, గులాబ్ జామున్, పేడ, బర్ఫీ ఇలా రకరకాల స్వీట్స్ను పెద్ద ఎత్తున దుకాణాల్లో సిద్ధంగా పెడతారు. అయితే స్వీట్స్ క్వాలిటీని బట్టి ధరలుంటాయి. ఇక ఇలా చూసుకున్న ఏ స్వీట్ తీసుకున్నా మ్యాక్సిమం ఓ 2000 రూపాయలు కిలో ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో దీపావళి పండుగ సందర్భంగా కొత్త స్వీట్ సందడి చేస్తుంది. దాని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే కిలో స్వీట్ అక్షరాల 21,000 రూపాయలు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంత కాస్ట్లీ స్వీట్ అయినా జనం మాత్రం ఎగమడి మరీ కొంటున్నారు. ఆన్లైన్లో ఈ స్వీట్కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ స్వీట్ మన దేశం నలుమూలల్లో అమ్ముడుపోవడంతో పాటు విదేశాల్లో కూడా భారీగా కొంటున్నారట. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి? దానికి ఇంతలా క్రేజ్ రావడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మామూలుగానే రకరకాల రంగుల్లో ఉండే స్వీట్స్ని చూడగానే ఎలాంటి వాళ్ళకైనా నోట్లో నీళ్లూరుతాయి. ఇక బంగారం వర్ణంలో మిలమిలా మెరిసిపోయే సునేరి భోగ్ను చూసి జనాలు పిచ్చోళ్ళైపోతున్నారు. దాని ధర కిలో 21,000 ఉన్నా కూడా ఎగబడి మరీ కొంటున్నారు. ఈ స్వీట్ మహారాష్ట్రలోని అమరావతి మార్కెట్లో ఒక స్వీట్ షాప్లో అమ్ముడవుతుండగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇక పేరుకు తగినట్లుగానే ఈ స్వీట్కి బంగారు రంగుని జోడించారు. రఘువీర్ రిఫ్రెష్మెంట్స్ అనే హోటల్ యజమాని రియల్ 24 క్యారెట్ల బంగారంతో చేసిన కాగితంతో సునేరి భోగ్ స్వీట్ను కస్టమర్స్కు పరిచయం చేశాడు. అయితే దీపావళి సందర్భంగా కస్టమర్లకు ఆకర్షించడానికి రూపొందించబడిన ఈ స్వీట్ కేవలం ఒక మిఠాయి మాత్రమే కాదు, ఒక కళాఖండమనే చెప్పాలి. ఇది పిస్తా పప్పులు, మామ్రా బాదం, కుంకుమ పువ్వు, హ్యాజల్ నట్స్ వంటి అత్యుత్తమమైన, అత్యంత ఎంపిక చేయబడిన డ్రై ఫ్రూట్స్తో రూపొందించబడింది. అందుకే దీని ధర కిలో 21,000. దీంతో ఈ దీపావళి పండుగ వేళ ఈ సోనేరి భోగ్ స్వీట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ స్వీట్ చాలా ఖరీదైనప్పటికీ ఈ స్వీట్ భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. అయితే మన దేశంలో మహారాష్ట్రలో తయారు చేయబడిన ఈ స్పెషల్ స్వీట్ దేశం మొత్తం పాకేసింది. అంతేకాదు దేశ ఎల్లలు దాటి విదేశాల్లో కూడా కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీంతో ఇప్పటికే విదేశాల్లో ఈ సోనేరి భోగ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో దీపావళికి ఈ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మంచి రుచికరమైన ఈ స్వీట్ సందడి చేస్తుంది. స్వీట్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే మన దేశంలో మరో స్వీట్ కూడా అత్యంత ఖరీదైందిగా రికార్డు క్రియేట్ చేసింది. దాని ధర కిలో ఏకంగా 1,11,000. దాని పేరే స్వర్ణ ప్రసాదం. ఇది రాజస్థాన్లోని జైపూర్ మార్కెట్లో లభ్యమవుతుండగా బంగారం పొదిగిన స్వీట్గా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రత్యేక స్వీట్ తయారీలో ఫైన్ గింజలు, బంగారు బూడిద, కుంకుమ పువ్వు వంటి ఖరీదైన వాటిని ఉపయోగిస్తారు. ఇది చాలా ఆకర్షణీయంగా, రాజరికం ఉట్టిపడేలా ఉంటుంది. దీని ప్యాకింగ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. జ్యువెలరీ బాక్స్ తరహాలో దీన్ని ప్యాక్ చేస్తారు. దీన్ని ధనవంతులు గిఫ్ట్గా ఇస్తుండడం ఆనవాయితీగా మారింది. దీంతోపాటు లక్నోకి చెందిన ఎగ్జోటికా స్వీట్ కిలో 50,000 రూపాయలు. లక్నోలో తయారయ్యే ఈ స్వీట్ అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు యూరప్ నుంచి తెప్పించిన ఖరీదైన పదార్థాలతో తయారు చేయబడుతుంది. అదేవిధంగా ఆగ్రాలోని ఒక దుకాణంలో తయారు చేసే గోల్డెన్ ఘేవార్ అనే స్వీట్ 24 క్యారెట్ల బంగారు పొరతో కప్పబడి ఉంటుంది. దీని ధర కిలోగ్రామ్కు 25,000. అదేవిధంగా కోహినూర్ బంగారు హల్వా కూడా అత్యంత ఖరీదైన స్వీట్. లక్నోలోని రహ్మత్ అలీ స్వీట్ కార్నర్ తయారు చేసే ఈ హల్వా కిలోగ్రామ్కు 4,000 ఖరీదు చేస్తుంది. ఇందులో బంగారు మరియు వెండి రేకులు, ఫైన్ గింజలు, పాలు మరియు ఎండిన పళ్ళు ఉంటాయి. అయితే కాస్ట్లీ స్వీట్స్ అన్ని బంగారం, బాదం, పిస్తా వంటి ఖరీదైన పదార్థాలతో తయారు చేయబడతాయి. రుచి మై మరపించినట్లుగా ఉండడంతో స్వీట్స్ ప్రియులు ఎంతైనా పెట్టి వీటిని కొంటుంటారు.